పేరు నా పేరు మా అమ్మ పెట్టిందే, మా నాన్న పెట్టిందేమో లస్సీ, ఉమ్. మా అమ్మ పెట్టిందేమో కృష్ణ. మీరు ఏం పని చేస్తుంటారు? మేమా ఉమ్. వడ్డీ పని చేస్తాం. నీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. నీకు ఎంతమంది భార్యలు? 2 భార్యలు అయితే ఒకటి చచ్చిపోయింది, ఓ దాన్ని చేసుకుంటే ఆవిడకే 4 అయ్యారు. ఉమ్. ఆ నలుగురు పేర్లు ఏం పేరు? ఒక ఆమె పేరు విజయ, ఉమ్. ఒక ఆమె పేరు నిర్లమ, ఉమ్. ఒకని పేరు అంజనేయులు, ఉమ్. ఒకని పేరు కొండలు. నీకు అన్నం ఎవరు పెడతారా నలుగురిలో? నలుగురు పెళ్ళిళ్ళు అయినాయా? నలుగురుంటారా? నలుగురు ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయి? తల్లి కూర్చుని నలుగురు, ఉమ్. నలుగురిలో నా ముగ్గురు కని, ఉమ్. ఇంకా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు నలుగురిలో నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ఇంటికి అన్నీ ఉంది. ఇల్లు నువ్వు కట్టిందా నీ కొడుకు కట్టిందా? నా కొడుకు కట్టింది, ఏ కొడుకు? పెద్ద కొడుకు. ఇప్పుడు నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? మా పెద్ద కొడుకు. ఇప్పుడు నీకు ఏమైనట్టు? ఏదో నా తాన కింద పడితే తీసుకొచ్చారు. నీకు చిన్న బిడ్డ ఇష్టమా పెద్ద బిడ్డ ఇష్టమా? ఇద్దరు ఆయన చిన్న బిడ్డ ఆయన ఇస్తారా, పెద్ద బిడ్డ ఇస్తారా? నువ్వు ఇప్పుడు ఈ నుంచి వెళ్ళిపో అంటే, మీ పెద్ద కొడుకు వెళ్ళిపో అంటే ఎవరి దగ్గర పోతావు? చిన్న బిడ్డ కాడికి పోతావా పెద్ద బిడ్డ కాడికి పోతావా? నీ పెద్ద కొడుకు నేను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తే చిన్న బిడ్డ కాడికి పోతావా పెద్ద బిడ్డ కాడికి పోతావా? ఇంటికి వెళ్ళి పంపిస్తే చిన్న బిడ్డ కాడిపోతుంది. ఎందుకు పెద్ద బిడ్డ కాడ ఇంటికి రానియరా? అదే చిన్న బిడ్డ కాడిపోతా, చిన్న బిడ్డ కాడ 4 నెలలు తిని మళ్ళీ పెద్ద బిడ్డ కాడికి వస్తా. పెద్ద బిడ్డ ఏంటి ఏ ఊరికి ఇచ్చిండ్రు? ఆలుకోళ్ళకి ఇచ్చారు కానీ ఆలుకోళ్ళు ఇన్నే ఉంది, అన్నీ ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు మీ పెద్ద బిడ్డ అత్తగారు మంచోళ్ళేనా? ఇక మంచోళ్ళు చెడ్డోళ్ళు అట్లా బతికించుకుంటారు. నువ్వు ఎవరికన్నా ఇప్పుడు డబ్బులు ఎవరికన్నా పెడతావా లేకపోతే ఎవరికన్నా తీసుకుంటావా? నాకే ఓడిస్తే చేసుకుంటా. నేను కష్టం చేస్తున్నాను, ముసలో నాయన ఏం చేస్తా. మీ అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు విడిచిపెట్టి అన్నదమ్ములు ఎవరైనా దింగిస్తాను. నీతో ఎవడు మాట్లాడా? ఎవరు మాట ఎవరికి అవసరం లేదంటారా? మనకు అవసరం లేదు. మీ నాయన చెప్పారు వాడు. మీ నాయన ఏం చేస్తాడు? ఉండా పోయిండా? వాడు ఇంటికాడ చేస్తున్నాయంట కదా. వాని పేరు ఏం పేరు? బతున్నా చుట్టదా నార్య. మీ పెద్ద పిల్లల పేర్లు ఏం పేరు? మీ పెద్ద కూతురు పిల్లల పేర్లు? లేదా మీ పెద్ద బిడ్డకి ఎంతమంది పిల్లలు? 2. పేరు